ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారు? మెంతులు కనిపిస్తున్నాయి కానీ అదేంటో తెలియట్లేదా? అదేంటంటే బీరపొట్టు. బీరపొట్టు చాలా చాలా బాగుంటుంది. బీరపొట్టు ఫ్రై కానీ బీరపొట్టు కూర ఎలా అయినా అనుకోండి, కానీ మెంతులు వేస్ట్ చేసుకోవాలి. చాలా చాలా హెల్దీ కర్రీ అనొచ్చు. నీ బీరపొట్టు కర్రీ అనే కన్నా హెల్దీ ఫ్రై, హెల్దీ కర్రీ అనొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది కూడా. చాలా చాలా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఒక వరం అనుకోండి, వెయిట్ లాస్ వాళ్ళకైతే ఇంకా మరీ వరం అనుకోండి. ఎందుకంటే అందులో ఉన్నవంతా మెంతులు, అలాగే ఫైబర్ కంటెంట్ ఉన్నది. సో గట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి అన్నీ మనకి చాలా చాలా తగ్గిపోతాయి, రెడ్యూస్ అయిపోతాయి. గట్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమైనా ఉంటే, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇదవుతూ ఉంటారు కదా, సఫర్ అవుతూ ఉంటారు. అది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్నది ఫైబర్ కంటెంట్ కాబట్టి, కంప్లీట్ ఫైబర్. అలాగే మెంతులు చాలా మంచివి హెల్త్కి. సో ఈ రెండు కలిపి చేస్తే కూర ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి అన్నంలో తినేస్తే మాత్రం మొత్తం ఒక వీళ్ళే తినాలని లేదు, మొత్తం అందరం తిన్నాం అనుకోండి, అందరం హ్యాపీగా ఉంటాం, అందరం హెల్తీగా ఉంటాం. సో డూ ట్రై ఇట్ అండి. ఎప్పుడైనా బీరపొట్టు చేస్తే మాత్రం పడేయకండి. నేను మొన్ననే రీసెంట్గా పెసరట్లు షేర్ చేశాను. కొంతమంది పచ్చడి చేసుకుంటారు, నేను మాత్రం ఇలా చేసుకుంటాను. మా అమ్మగారు చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. మేమందరం ఫ్యాన్స్ కూడా దీనికి, అంత ఇష్టం. చాలా చాలా బాగుంటుంది. నేను వేసినట్టు చక్కగా పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని, పోపు వేసుకుని, ఇంగు నేను ఇంకా వేయలేదు దీంట్లో, ఎందుకంటే ఇది కొంచెం ఇలాగే ఉంటుంది. ఫైబర్ కంటెంట్తో కూడినది కాబట్టి ఇలా మనం సింపుల్గా ఎక్కువ పోపు వేసాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో పచ్చిమిరకాయలు ఎక్కువ స్పైసీనెస్ ఉంది కాబట్టి అవసరమే లేదు. సో సూపర్ సూపర్ సూపర్. లాస్ట్లో మాత్రం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. ఇంత హెల్దీ కూరని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మాట బీరకాయలు తెచ్చుకుంటే తప్పకుండా కడిగేసుకుని ఆరబెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఈ కూర చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెంతులు ఎక్కువ వేస్ట్ చేసుకోండి. మెంతులు చేదేమి ఉండవు. అలా అనుకుంటారు చాలామంది, చేదు వస్తుందేమో. అస్సలు చేదు రాదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోద్దు. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. తప్పకుండా నా ఛానల్ని మాత్రం ప్రమోట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. లాంగ్ వీడియో కదా అని చూడడం మానేద్దు, స్కిప్ చేయొద్దు. అన్నీ చూడండి, చేసుకోండి. లేకపోతే నేను ఏం వేసానో అది మిస్ అయిపోతారు. సో తప్పకుండా నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. బాయ్ అండి.